ఓ చల్లగొస్తుంది కొంచెం వెనకలు ఎత్తుతాయి. పన్నెండు అయిందా? ఎప్పుడు చేసుకోవాలి? నడి నెత్తి మీదకి ఎండొచ్చే కదరా, ఇప్పుడు లేచిన్నా. బస్కి రైలేవు అని ఇది వాయాలి. మళ్ళీ పని అంతా ఎప్పుడు చేయాలి? అప్పాలు ఎప్పుడు చేసుకోవాలి? అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? అనగనగా ఒక ప్రేమ పుట్టిందమ్మా, చలిచీమై గుండెలనే కొట్టిందమ్మా. అనగనగా ఒక ప్రేమ పుట్టిందమ్మా, చలిచీమై గుండెలనే పుట్టిందమ్మా. అబ్బా, పండుగ మూడలు వెళ్ళి పెట్టుకోకుండా అయిపోవు కదా. బస్ కిరాయి లేవని తొందరగా అవతల పడబట్టే ఏం చేసే తీసుకురావాలి నేను మళ్ళా. ఈ గోస ఎందుకు నాకు? గిన్నెలు అంటే దోమడే అయిపోయినాయి. అప్పాలు చేసుకోవాలి పోయి. ఈ అప్పాలు దేవుడా, అప్పాలు చేయాలి ఇంకా నేను. మరి బాగా అప్పు అయితే పోసిండ్రా. పొగ వస్తుంది, బస్కి లేకపోవడం, ఇది తొందరగా అవతల పడుతుంది. నాకు ఈ గోస ఏంది? ఓ అప్పాలు మాడిపోతాయి. అప్పాలు తొందరగా అవుతట్లేవుగా. అవ్వా, ఏం పెళ్ళం లేని బతుకులు ఎన్ని కష్టాలు ఉంటాయి ఇలా. ఈ అప్పాలు కాలుతలేవు, ఈ పొయ్యి మంట పెట్టుడు ఏందో, ఈ పెన్నం లేకపోవడం ఏందో, అన్నీ తొందరగా అవుతట్లేవుగా అప్పాలు. జాతర పోవాలి ఇంకా. అప్పాలు మాడిపోతానట్టున్నాయి.
నేను పడిస్తున్నట్టు ఈడ. మరి ఎందుకంటే అబ్బో అప్పాలు నువ్వు నాతో పడతాను. ఇంత అప్పాలు ఈ సంక్రాంతికి తింటే తినని అప్పాలు అయినా వాడతానియా అగో ఇల్లు ఎత్తాలిగా తాత ఉన్నావా ఇంట్లో అప్పాలు చేసిలా అప్పలేవలే పోయినసారి వచ్చిన ఇప్పుడు వచ్చిన అప్పలే వాసన వస్తలేవా గమ్మత్ చేయకను అబ్బా తాత ఏ తాత పోయినసారి వచ్చిన ఇప్పుడు వచ్చిన అప్పలు ఎక్కడ నీకు నైట్ పంపిస్తారే అప్పాలి మా ఇంట్లో మా అమ్మ చేయలేదే అగో తాత ఇంట్లో పోవాడితే ఏందే నేను నా పైసలు అడిగి నా సొమ్ము అడిగినా నీది అప్పలే కదా అడిగింది నైట్ కూడా పంపిస్తా అంటిని మా ఇంట్లో మా అమ్మ అప్పాలు చేయలేదే అందుకే మీరు నీ దగ్గరికి వచ్చిన నేను గమ్మ చేయబడి నేను ఇవ్వకుండా మంచి చెత్తి మామూలు ఏసీలో మరి అప్పాలు పూడు అప్పాలు తింటాను నాకేమో అప్ప తినబుద్ధి అవుతాను ఎవరో కాదు మరి అవన్నీ పట్టుకొని పోతా మరి ఎవరినా అనుకో పొద్దున తిరుగుతాడు అప్పాల కోసం మీ డాడేమో ఇస్తలేడు నైట్ కూడా మోపిస్తా అన్న ఎవరో అవన్నీ పట్టుకోపోతా మరి అమ్మ అప్పాలు చేయవానే అరే నీకు మెదడు ఉందా అసలు తలకాయ ఉన్నదా నీకు కట్టెలు తెచ్చినావా పనికిపోయిన పైసలు వచ్చినాయా ఏం చెప్పాలి నీకు ఏం అయితే అప్పాలు ఎందుకు చెప్తా సరే వాళ్ళే ఉన్నావు నువ్వు అవుతావా గాని ఏం పెట్టుకుంటారు మీరు ఏందయ్యా మరి కట్టెలు వచ్చిండా పనికిపోయిన పైసలు రావాలంటే అప్పాలు చేయి అంటాడు ఏడుకోవాలి అప్పాలు ఎక్కడి అప్పాలు చేయ అంటాను అమ్మ పండుగ మరి ఎట్లా అంటావు ఎట్లా అంటావు అంటే ఏదైనా ఏటంటావు చెయ్యి అంటాను ఇక నీ ఒక పురాణ అప్పాలు ఉంటే ఆడ పట్టుకొని అది ఎటు పోతానా ఎందుకు కట్టెలు ఎత్తా మనం అప్పాలు చేసుకుంటాం కదా మందిలో పూట పోవడం అవసరమా పండుగ పూట ఎందుకు నీకు తలకాయ ఉంటే మంచిగా మందిలో పూట పండుగ పూట పోతారు ఎవరన్నా తలకాయ ఉండదారా పోతారు ఎవరన్నా ఎటు పోతారు మీరు ఎటు పోతావు ఎప్పుడు వస్తావు కొన్ని అండ పెట్టకో నీకు సంతానం ఏం చేస్తానవే దుర్గమ్మ పెట్టలే కాదురా ఏం తీయ మంచిగున్నాయి అప్పాలు నూనె పోసినావు మంచిగున్నాయి తినుమా తిను 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 ఎట్టున్నాయి మస్తున్నాయి అక్కడి నుంచి తిరుక్కుంటూ వస్తానా ఎవరి ఇంటికాడ అప్పాలు దొరికాయో అని చూసుకుంటూ వస్తానా ఇక నువ్వే చేసినావు కానీ మంచిగా ఆయిల్ నీళ్ళు అనుకుంటా పోతాను ఎక్కడ కనవాలి ఎక్కడ తిండే ఎడ తిండే ఇక మా సంపదాన ఇల్లు అని వస్తా కదా అచ్చారికి ఇంట్లో అప్పాలు ఉన్నాయి తింటాను మంచిగా వచ్చినావా సంపదాన్ని అప్పాలు చేసిండా తిన్నారా అమ్మ అప్పాలు తిన్నాం కానీ ఆ దుర్గమ్మ పెట్టలేదు అట్లా అల్లుడు తిన్నాడు దొబ్బ దొబ్బ తిన్నాడు పిల్లగండోడు ఆ కూడా తినబెట్టిండు దుర్గమ్మ పడుతుంది కానీ మరి ఏడుకోయారు పడుతుంది నిజంగా పడుతుంది వచ్చి పెడుతుంది చిత్ర చేయరు మా అల్లుడు నిజంగా పడుతుంది దుర్గమ్మ నువ్వు చేస్తే అయిపోగా అప్పాలు నువ్వు కట్టెలు వచ్చినావా కట్టెలు వచ్చినావా అప్పాలు తింటా
అబ్బో తురకమ్మకు పెట్టలే మరి తిన్నాడు ఏమైనా అవుతుందో అబ్బా ఏమైనా అవుతుందో తినన్నా కొద్దిగా లేసి తింటా అన్నయ్య. అల్లుడేమో అద్దంటే నేనైతే అబ్బా ఇందిరా చిట్లేదు అంత కడుపులా అమ్మో. ఆ. ఆ. ఏందిరా? అబ్బా అయితేలే నాతోటి బాత్రూమ్ కూరకాలి ఇక. అబ్బా. అబ్బా. కడుపు అంతా కూడా అంటాంది అంతే చీకటి అవుతుంది కానీ టైం ఎంత అవుతుంది వామ్మ ఒక్కటి అవుతుంది ఇదేమో ఆగుతలేదా అవ్వ మాయ నీళ్ళు పోసినా పోయలేదు బాత్రూంలో ఫస్ట్ బాత్రూమ్ కూరకాలే నాతో నచ్చలేదు అబ్బా ఇది ఆగుతలేదురా ఇంత ఘోరంగా అవుతుంది అవ్వతుడు మండుతుంది ఓ గుడ కూడా అంటుంది ఊరిని ఊర్లి నీళ్ళవుగా అబ్బా ప్రశాంతంగా ఉన్నాయి కడుపు అంతా కాలే అబ్బా కడుపాతలో కూడా అంటాందిరా ఆ పాలినుడు ఏందో ఈ కథ ఏందో అమ్మ కడుపులో కూడా అంటాందిరా ఓ కింద ఘోరంగా అవుతుంది నా పరిస్థితి అంతా ప్రశాంతంగా ఉన్నది ఇప్పుడు హాయిగా ఉన్నాయి అమ్మో ఘోరంగా అబ్బో ఇది ఎవ్వ తెలంగాణ నిద్ర పోనిస్తలేదు డోర్ వస్తలేదు డోర్ వచ్చింది ముద్ద ఎంత మాడుతా అమ్మా
అబ్బా కడుపు సాప్ అయింది కానీ ఎందుకంటే అంత పుర్ర అంటే ఆ అప్పాలు తినడు ఏందో కథ ఏందో ఇక సంపతనం ఇంటికి పోకున్నా మంచిగా ఉండు నేను తినేది కాక మా మామ కూడా ఎత్తిని పోయి అంటే ఇక అబ్బా తీరున్నది అమ్మా అప్పాలు కంపేది దుర్గమ్మకు అప్పాలు పెట్టిన మాయం చేసింది. మామ సంపతాన్ని ఏం చెప్తానంటే నీకు నలవట్లేదు నాకు నలవట్లేదు ఫస్ట్ అంటే సంపతాన్ని ఏం చెప్తాడంటూ పడుకోవచ్చు ఇప్పుడు దేనికి తీసుకెళ్తాను అప్పాలు ఎత్తుకుపో అప్పాలు ఎత్తుకుపోదా కడుపు కూర్చోనా ఫస్ట్ ఇంటికి పోదా నా కడుపు కూడా అంట అబ్బా అబ్బా పోందా అద్దు అప్పాలు తీసుకురా మార్పా నా దగ్గర అప్పాలు తినగానే నా ముద్ద ఎంత మడతాను నాకు అందుకే చెప్పిన ఫస్ట్ తినకు అక్కడ పడ్డట్టు ఆగమాగం అన్నాడు పడ్డట్టు తిని అయితే కానీ ఇప్పుడు సంపదం ఇంటికి తీసుకొచ్చి ఏం చేద్దాం అంటూ అప్పాలు తీసుకోవాలి అప్పాలు చేయటం మనం బతుకుతాయి. ఇది ఆగుతలేదు ఇప్పుడు పట్టుకురా సంపద ఏదో పోతుంది అప్పాలే అన్నాడు మళ్ళీ లేస్తాడు అబ్బో మామ ఎన్నో లేవట్టాడు అయితే నీకు చెప్తున్నా మళ్ళీ సంపద లేస్తాడు తొందరగా పోదాం నేనే తినబెడుతుంది ఇక ఇద్దరు కాదా నాకే పని ఉంటాను మరి ఏం చెప్తా అర్థం కావాలి పొద్దున్న మళ్ళీ ఇంకా సంపదన్న సంగతి వెళ్ళిపోతుంది ఓ లేస్తారు సంపదన్నకి ఇంత ఘోరంగా చేసిండే చూడు ఒక బాగా బతుకు మీదే